శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. శ్రీమద్ భగవద్గీతలో 2వ అధ్యాయమైన సాంఖ్యయోగంలో ఈరోజు మనం 13వ శ్లోకం చెప్పుకుంటున్నాం. పరికే వాళ్ళ పేరు ఊరు చెప్పండి. ఎం సరితాదేవి, దాచేపల్లి మేడం. సరితగా సిద్ధంగా ఉన్నారా? సిద్ధంగా ఉన్నాం మేడం. 13వ శ్లోకం. దేహినోస్మిన్ యథా దేహే కౌమారం యౌవనం జరా తథా దేహాంతర ప్రాప్తి ధీరస్తత్ర న ముహ్యతి. దేహినోస్మిన్ యథా దేహే కౌమారం యౌవనం జరా తథా దేహాంతర ప్రాప్తి ధీరస్తత్ర న ముహ్యతి. దేహినోస్మిన్ యథా దేహే కౌమారం యౌవనం జరా తథా దేహాంతర ప్రాప్తి ధీరస్తత్ర న ముహ్యతి. దేహినోస్మిన్ యథా దేహే కౌమారం యౌవనం జరా తథా దేహాంతర ప్రాప్తి ధీరస్తత్ర న ముహ్యతి. సరితా గారు మ్యూట్ చేసుకోండి. ఇక కృష్ణ పరమాత్మ భగవంతుడు మాట్లాడుతున్నారు. అర్జునుడికి చెప్తున్నారు. ఏం చెప్తున్నారు? మనకు మొదటి విషయంగా ఆత్మ శాశ్వతమైంది అనే విషయాన్ని ముందు శ్లోకంలో చెప్పారు. ఎప్పుడు దాన్ని కొనసాగిస్తున్నారు. కానీ మనం తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే, ఇక్కడ ఈ శ్లోకంలో ఇక్కడి నుంచి భగవంతుడు ఏం చెప్పదలుచుకుంటున్నాడు అసలు అంటే, మనకు అర్జునుడు ఏమడిగాడు అసలు? నాకు భూలోక రాజ్యం ఇచ్చిన, స్వర్గాధిపత్యం ఇచ్చిన, నాలో ఉండే శోకాన్ని నేను పోగొట్టుకోలేను అని చెప్పాడు. శోకానికి మూలమేంది అనే విషయం, ఆ విషయం దిశగా పరమాత్మ అడుగులు వేస్తున్నారు. ఎలా? ఇప్పుడు దేహం, ఆయన శోకం అన్నాడు. శోకము మోహము ఆ రెండింటిలో ఇరుక్కో అన్నాడు ఆయన. మోహం అంటే నాది నేను అనే దాంట్లో ఇరుక్కో అన్నాడు. నాది, నా వాళ్ళు అని స్వజనులు మరణిస్తారు అనుకోవడం వల్ల దుఃఖం వచ్చేసింది. ఆ దుఃఖం పోగొట్టడం కష్టంగా ఉంది ఆయనకి. ఇప్పుడు మన తట్టు తిప్పితే మనం కూడా అంతే. మనము ఉదయం లేచింది మొదలుకొని మనం పుట్టినప్పటి నుంచి మరణించేదాకా కూడా మనం కూడా శోకంతోనే ఉంటాం. మోహం వల్ల శోకం వస్తుంది మనకి. మోహం లేకపోతే శోకం లేదు. మోహం ఉంటేనే శోకం వస్తున్నారు. కాబట్టి ఈ శోకానికి గాని మోహానికి గాని అసలు మూలమైంది ఏంది? అంతకన్నా మూలమైంది ఏంది? దేని వల్ల వస్తున్నాయి ఈ రెండు భావాలు ఎక్కడి నుంచి వస్తున్నాయి అంటే మనసులో నుంచి వస్తున్నాయి. ఈ మనసును అందుకనే ఋషికేశ అనే పదం ఎక్కువ ఉపయోగించేశారు. మన మనస్సు ఇంద్రియాలు ఆడే ఆటలో
మనం మోహానికి శోకానికి గురి అవుతున్నాం. అప్పుడు దేన్ని నియంత్రిస్తే మనకు శోకం పోతుంది? మనసును నియంత్రిస్తే శోకం పోతుంది. అంతే. ఎక్కడి నుంచి వస్తుంది? మూలం ఎక్కడో కనుక్కునేశారు. మూలమైంది మనసు. ఆ మనసుకి ట్రైనింగ్ ఇచ్చేస్తే మనం గట్టం పడిపోతాం కదా. దానికోసంగా ఆ మార్గంలో మనకు తీసుకెళ్తున్నారు భగవంతుడు. ఎలా తీసుకెళ్తున్నాడు? ముందు ఈ మనసు దేంట్లో ఉంది? మనసు వల్ల ఏది ఇబ్బంది పడుతోంది? మనసే ఇబ్బంది పడుతోంది. మనసులోనేగా శోకం కలుగుతోంది. కాబట్టి మనసులో ఉండే ఆ భావాలను సక్రమంగా చేస్తే దుఃఖం పోతుంది. కాబట్టి మనసుకు ట్రైనింగ్ ఇవ్వాలి. ఇప్పుడు దానికి తర్ఫీదు ఇవ్వాలి. ఇలా వెళ్ళాలి, అలా వెళ్ళాలని చెప్తేనే ఆ మనసు దిట్టంగా తయారైతే ఇక శోకం లేదు, మోహం లేదు, రెండు ఉండవు. ఆ దిశగా ఇప్పుడు తీసుకెళ్తున్నారు భగవంతుడు ఈ శ్లోకంలో. మొట్టమొదట దేహినోస్మిన్. దేహి. దేహి ఎవరు? దేహి అంటే ఏంటి? దేహే. దేహం అంటే ఏంటి? మామూలుగా మనం ఉపయోగిస్తుంటాం దేహం దేహం అని. దేహం అంటే దహించబడేది, అంటే ఎప్పటికైనా నశించిపోయి కాల్చబడేది దేహం. అటువంటి దేహాన్ని ధరించిన వాడు దేహి. చిన్న ఎగ్జాంపుల్ అంటే, ఇప్పుడు కారు ఉంది, కారు కలవాడు. కారు ఉంది, కారుని కలవాడున్నాడు, అంటే కారు నడిపేవాడున్నాడు. కారు కలిగి ఉండి దాన్ని నడిపేవాడున్నాడు. అలాగే ఈ దేహం ఉంది, ఈ దేహాన్ని నడిపే ఒక దేహి ఉంది లోపల. అది దేహి అంటే అదే ఆత్మ, అదే జీవాత్మ. ఈ దేహము దేహినో, ఈ శ్లోకం చూసి లోపలికి వెళ్దాం. దేహినోస్మిన్ యథా దేహే. ఈ దేహి, ఆ దేహినః అంటే ఆ జీవుడు, ఆ ఆత్మ, జీవాత్మ. ఆ జీవాత్మ యథా దేహే, తన దేహంలో అంటే ఆ దేహి యొక్క దేహంలో, అంటే జీవాత్మ యొక్క దేహంలో. నేను నాకు చెప్తే మీకు అర్థమైపోతుంది. మీరు కూడా మీతో చెప్పుకోవచ్చు. నేను దేహిని అంటే నేను జీవాత్మని. నేనేం చేస్తున్నాను? ఈ దేహాన్ని ధరించి ఉన్నాను. దేహం ధరించి ఉన్నాను. కాబట్టి దేహినోస్మిన్ దేహే, ఈ దేహంలో ఏం జరుగుతుందట? కౌమారం, కుమార భావం, కుమార అవస్థ, కౌమార అవస్థ, యవ్వనావస్థ, జర, ముసలితనం అనే అవస్థ, ఇవి జరుగుతున్నాయి. చెప్పారు. కాబట్టి ఈ దేహంలో మార్పులు జరుగుతున్నాయి. ఏం మార్పులు జరుగుతున్నాయి? ఈ దేహానికి బాల్యం వస్తోంది, కౌమారం వస్తోంది, యవ్వనం వస్తోంది, ముసల్తనం వస్తోంది. ఈ విషయాన్ని చెప్తున్నారు భగవంతుడు. ఏం చెప్తున్నాడు? మన దేహానికి ఏమొస్తాయట? బాల్యం వస్తుంది, కౌమారం వస్తుంది, యవ్వనం వస్తుంది, ముసల్తనం వస్తుంది. ఇప్పుడు చూడండి, ఇక్కడ బాల్యం అనే పదం ఇవ్వలేదు. కౌమారాన్ని దాంట్లో మనల్ని తీసేసుకోవాలి. ముందు మనం ఎలా ఉంటాం? శైశవ దశ, మరీ పుట్టినప్పుడు ఉండే దశ. మొదటి సంవత్సరంలో మనకేం జరిగేది మనకేం తెలియదు. 2వ సంవత్సరంలో ఏం జరిగేది మనకేం తెలియదు. 3వ సంవత్సరం నుంచి కొంచెం ఊహ వస్తుంది, కానీ అప్పుడు కూడా మనకేం తెలియదు. దాదాపు 5-6 ఏళ్ళు వచ్చేంత వరకు మనం ఏమీ ప్రపంచ విషయాల్ని అవగతం చేసుకునే శక్తి కానీ, మన దేహాన్ని అవగతం చేసుకునే శక్తి కానీ మనకేం ఉండదు. కాబట్టి శైశవ దశ, తర్వాత బాల్యం వచ్చి 12 ఏళ్ల వరకు, బాల్యంలో అప్పుడు మనకేమంత తెలియదు. అప్పటికే కాదు, ఎప్పటికీ మనకేం తెలియదు, అజ్ఞానమే, కానీ తెలియదు. తెలియకుండానే జీవితం గడిచిపోతూ ఉంటుంది. తర్వాత కౌమారం అంటే టీనేజ్, 13 ఏళ్ల వయసు నుంచి ఉండే 19 ఏళ్ల వయసు, 20 ఏళ్ల వయసు. ఈ కౌమారం, ఈ వయసు చాలా ఉద్రేకంగా ఉంటుంది. మన మనసు పెట్టి టార్చర్ అంతా ఇంత కాదు. అన్ని టార్గెట్స్ అప్పుడే అన్ని శక్తియుక్తులు ఉంటాయి, కానీ అప్పుడే అహంకారం విపరీతంగా ఉంటుంది ఈ టీనేజ్ లో. దాన్ని కంట్రోల్ చేయడం చాలా కష్టం, కానీ అది కూడా మనం చూస్తున్నాం మన జీవితంలో.
దాని తర్వాత యవ్వనం. యవ్వనం వయసు వస్తుంది, పెళ్ళిళ్ళు అవుతాయి, అన్ని జరుగుతాయి. 40 ఏళ్ల వయసు వరకు మనం యవ్వనంలో బాగా అన్ని పనులు చేసే దృఢత్వమైన శరీరం కలిగి ఉంటాం. ఇంకా అక్కడి నుంచి 40-50 ఏళ్ల వయసు కూడా వేసుకోవచ్చు. ఇంకా అక్కడి నుంచి ముసలితనం మొదలైపోతుంది. తెల్ల వెంట్రుకలు రావడం, పళ్ళు ఊడడం, కళ్ళకు అద్దాలు రావడం, చేతికి కర్ర రావడం, ఇలా క్రమంగా మన దేహంలో మార్పులు వస్తుంటాయి. ఇది జరుగుతుంది. మన దేహానికి ఇవన్నీ జరుగుతున్నాయి. అంటే ఇప్పుడు నేను 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 చూస్తున్నాను, నా బాల్యము వెళ్ళిపోయింది. నా చిన్నతనం, నా బాల్యం వెళ్ళిపోయింది. నా శైశవ దశ అయిపోయింది, నా బాల్యం వెళ్ళిపోయింది, నా టీనేజ్ వెళ్ళిపోయింది. నేను చూస్తూనే ఉన్నాను. నా దేహంలో వచ్చే మార్పు నేను చూస్తూనే ఉన్నాను. నేను పుట్టినప్పుడు ఇంత మనిషిని ఉన్నదాన్ని, ఇప్పుడు ఎంత దేహం వచ్చేసింది? పెరిగే కొద్దీ నా దేహం పెరిగిపోయింది. అది ఎక్కడికి వచ్చి ఆగిపోయింది? ఇంటర్మీడియట్కి వచ్చేసరికి ఆగిపోయింది పెరగడం అనేది. అక్కడికి డిసైడ్ అయిపోయింది, ఇంతవరకే పొడుగు, ఇంత లావే ఉండాలి అని. లావన్నా ఇంకా పెరుగుతుందా, పొడుగు పెరిగేదంతా ఉండదు. అక్కడ డిసైడ్ అయిపోయింది. కాబట్టి పుట్టినప్పుడు ఉన్న స్థితి మన శరీరానికి మారిపోయింది. ఇప్పుడు నా శరీరము నేను చూస్తుండగానే బాల్యం మారిపోయింది. మళ్ళీ బాల్యం దశ, శైశవ దశ మారిపోయి, బాల్యం వచ్చి, బాల్యం వెళ్ళిపోయి, కౌమార దశ వచ్చి, కౌమార దశ కూడా వెళ్ళిపోయి, యవ్వనం వచ్చి, యవ్వనం కూడా అయిపోయి, ముసలితనానికి వచ్చేసింది నేను చూస్తూ ఉండగా. ఇప్పుడు వీటన్నింటిని చూస్తూ ఉన్నది ఎవరు? నేను. మన దేహాన్ని మనం గమనిస్తూనే ఉన్నాం పుట్టినప్పటి నుంచి. మన చిన్నప్పటి ఫోటోలు చూసి ఇప్పుడు ఫోటోలు చూస్తే మన శరీరం ఎంత ఇదిగా మారిపోయిందో మనకు తెలుస్తోంది. వీటన్నింటిలో కామన్ గా ఏముంది? నేను అనేది కామన్ గా ఉంది. ఆ నేను అనేది జీవాత్మ. మన శరీరంలో ఉండే ఆత్మ నేను. ఈ నేను అనేది మాత్రము మన బాల్య దశలోనూ నేను అట్లే ఉంది. మళ్ళీ మన కౌమార దశ వచ్చినా నేను అట్లే ఉంది. యవ్వనము అన్నప్పుడు కూడా నేను అనే ఉంది. ముసలితనం వచ్చినా నేను ముసలిదాన్ని అయిపోయాను అని చెప్పుకుంటాం. కాబట్టి నేను మారడం లేదు. ఏది మారుతోంది? కేవలం ఈ దేహం మారుతోంది. నేను అనే ఆ పదం మారడం లేదు, చూసే వ్యక్తి మారడం లేదు, శరీరం మాత్రం మారుతోంది. ఈ శ్లోకంలో చెప్పదలుచుకున్న విషయం అదే. భగవంతుడు చెప్తున్నాడు ఏమని? మన శరీరంలో, మన దేహంలో ఏం జరుగుతోంది మార్పు? కౌమారం జరిగిపోయింది, తర్వాత యవ్వనం జరిగిపోయింది, ముసల్తనం కూడా వెళ్ళిపోతుంది. ముసల్తనం వెళ్ళిన తర్వాత ఏమవుతుంది? ఈ శరీరానికి మరణం వస్తుంది. ఇదేగా జరగకపోయేది, ఇంకా శరీరంలో మార్పులు ఇవే కదా. ఇప్పుడు మనము బాల్యాన్ని యాక్సెప్ట్ చేశాం, ఆహ్వానించాం, స్వాగతం అని చెప్పాం. మనం పెరుగుతున్నాం కదా, పెరుగుతున్నాం కాబట్టి ఆనందంగా యాక్సెప్ట్ చేశాం. తర్వాత బాల్య దశ వచ్చింది. బాల్య దశ కూడా మనం నవ్వుతూనే యాక్సెప్ట్ చేసాం మన లైఫ్లో. ఓ వెల్కమ్ అని చెప్పేసాం. తర్వాత యవ్వనం వచ్చింది. యవ్వనాన్ని ఇంకా బాగా ఆహ్వానించేసాం మన శరీరంలోకి. రా 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 రా, ఇక్కడే ఉండు, ఎప్పటికీ యవ్వనంలో ఉండు అని చెప్పి మన దేహానికి మనం కోరుకుంటాం, ఎప్పటికి కోరుకుంటాం. అందువల్ల యవ్వనాన్ని బాగా పిలిచేసాం మనం. తర్వాత ముసలితనం నువ్వు వద్దన్నా వస్తుంది, అది పోదు, కానీ నువ్వు యాక్సెప్ట్ చేస్తావు. ఒకరోజు మొట్టమొదట్లో మాత్రం నిరాకరిస్తావు. ఏంది ఇది, నేను ఒకప్పుడు ఒడ్లు దంచిన దాన్ని, కట్టెలు కొట్టిన దాన్ని, గడ్డి మోసిన దాన్ని, ఇంట్లో అన్ని పనులు చక్కబెట్టిన దాన్ని, ఇప్పుడు ఇక్కడ నొప్పి వస్తుంది, అక్కడ నొప్పి వస్తుంది, తిరగలేకపోతున్నాను అనే దాన్ని అంగీకరించదు మనసు. ఎందుకని? అంత యాక్టివ్గా ఉన్న మా బాడీ మారిపోతుంటే మనసు అంగీకరించదు. కానీ చిన్నగా రోజులు గడిచే కొద్దీ అంగీకరించేస్తుంది. పర్వాలేదులే, ఇంతే జీవితం, ఇంతే కదా, ముసలితనం అందరికి వస్తుంది, నాకేం స్పెషల్ కాదు కదా, నేను అనుభవిస్తా అని చెప్పేసి అనుభవించేస్తుంది. ఇక లాస్ట్ మరణం. ఇప్పుడు ఈ విషయమే చెప్తున్నాడు కృష్ణ పరమాత్మ. జరా, ముసలితనాన్ని కూడా మన దేహంలో వచ్చిన మార్పు. దీన్ని మనం అందరం యాక్సెప్ట్ చేసాం. ఎవరిని వద్దన్నామా? వద్దనం. అది మనం వద్దన్నా వెనక్కి పోదుగా, అందుకని రమ్మంటాం. అలాగే తథా, ఆ విధంగానే దేహాంతర ప్రాప్తి, నువ్వు మరణించిన తర్వాత ఈ శరీరం ఏమవుతోంది? దేహాంతర ప్రాప్తి, వేరే దేహాన్ని తీసేసుకుంటుంది. ఏది తీసుకుంటోంది? ఆ నేను అనే ఆత్మ పోయి ఇంకో శరీరాన్ని తీసుకుంటోంది. ఇంతే మార్పు జరుగుతోందయ్యా. నీ దేహంలో వచ్చిన మార్పు ఏంటంటే, మొదట బాల్యం ఉంది,
తర్వాత కౌమారం ఉంది, తర్వాత యవ్వనం ఉంది, తర్వాత ముసలితనం ఉంది, తర్వాత మరణం ఉంది, మరణం తర్వాత ఇంకో దేహం ఉంది నీకు రెడీగా. ఇదే మార్పు జరుగుతోంది. ఇది సైకిల్ తిరుగుతుంటుంది. ఇది ఇంతే. ఇది ఎట్లా ఈ స్టెప్ నుంచి ఇంకో స్టెప్, ఇంకో స్టెప్ నుంచి ఇంకో స్టెప్ పోతూ నీకు మళ్ళీ మరణించిన తర్వాత దేహం వచ్చేస్తుంది. ధీర తత్ర నముహ్యతి. ఈ విషయము ధీరులైన వాళ్ళు అంటే బుద్ధిమంతుడు, అంటే జ్ఞానం కలవాళ్ళు. జ్ఞానం కలవాళ్ళకి ఈ విషయం బాగా తెలుసు. ఈ దేహానికి ఇన్ని మార్పులు వస్తాయని, ఇది మరణిస్తుందని ఆ స్పృహ వాళ్ళు ఎప్పటికీ బ్రెయిన్ లో ఉంటుంది. కాబట్టి వాళ్ళు ఎలా ఉంటారు? ధీరులుగా ఉంటారు, అంటే ధైర్యంగా ఉంటారు. నా ముహ్యతి, వాళ్ళకు మోహం ఉండదు. అది ఎప్పుడైతే మనసులో ఉందో వాళ్ళకు మోహం ఉండదు. మోహానికి కారణం ఏం చెప్తున్నాడు అంటే, ఇప్పుడు కృష్ణ పరమాత్మ ఏం చేస్తున్నాడు? అర్జునుడికి ఒక డాక్టర్ లాగా ట్రీట్మెంట్ ఇస్తున్నాడు. నీకు మోహం వల్లే కదా శోకం వచ్చింది. నీకు మోహం ఎందుకు పడుతున్నావు? నువ్వు ఈ దేహంలో ఉండే మార్పుల్ని నువ్వు అంగీకరించినందువల్ల మార్పులు జరుగుతున్నాయి. దేహం పోయిన తర్వాత కూడా మార్పు జరుగుతుంది అనే విషయం నువ్వు తెలుసుకుంటే నా ముఖ్యతి. బాగా జ్ఞానం ఉన్నవాడు ఎవరు ఏడవాడు. అయ్యో మరణం వస్తుంది అని ఏడవాడు. ఇతరులకు వచ్చినా ఏడవాడు, తనకు వచ్చినా అసలు ఏడవాడు. దాన్ని ఆనందంగా కౌగిలించుకుంటాడు. ఆ మరణాన్ని ఎందుకు కౌగిలించుకుంటాడు? వాడు జ్ఞాని కాబట్టి. ఇతరులకు వచ్చినా వాడు నవ్వుతూ తీసుకుంటాడు, తనకు వచ్చినా నవ్వుతూ తీసుకుంటాడు, యాక్సెప్ట్ చేస్తాడు. ఎందువల్ల దేహం మారుతున్నది కానీ మారకుండా నేను ఇంకా ఉన్నా, నా ఆత్మ ఉంది అనే విషయం వాడికి తెలుసు. చూడండి, మన లోకంలో ఇప్పుడు ఎందుకు అర్జునుడికి ఇలా చెప్తున్నాడు? ఆయన ఏం చెప్పాడు? యుద్ధరంగంలో నన్ను చంపేసినా పర్వాలేదు, నా దేహం పోయినా పర్వాలేదు అనే స్టేట్మెంట్ ఇచ్చాడు. మనం కూడా మన జీవితంలో ఎన్నిసార్లు ఇచ్చుంటాం ఈ స్టేట్మెంట్? ప్రాణం పోతే పోయింది పోబా, విసుగు పుడుతోంది జీవితం అని ఎన్నిసార్లు అని అంటాం? మనం అక్కడి దాకా విని ఎట్లో కొంచెం తమాయించుకుంటాం. కానీ ఉద్రేక పరులు ఆత్మహత్య దాకా వెళ్ళిపోయింటారు. అదే కదా అర్జునుడు అన్నాడు, ఈ దేహం పోతే పోయింది అని అంటే చంపేస్తే పర్వాలేదు, దేహం పోతే ఇంకా ప్రాబ్లమ్స్ లేవు, సొల్యూషన్ అది అనుకుంటున్నాడు. యువతరం కూడా అదే అనుకుంటారు. ఈ దేహం లేకపోతే నాకు ఈ సమస్యలు లేవుదా, ఈ దేహం తీసేస్తే అయిపోతుంది అనుకుంటారు. అదే వాళ్ళు చేసే పని. సేమ్ అర్జునుడు ఎక్కడైతే రాంగ్ స్టెప్ వేసాడో, మన వాడు తీవ్రంగా జ్ఞాని కాబట్టి కొంచెం మేల్కున్నాడు. మన వాళ్ళు జ్ఞానులు కాదు, జ్ఞాని తెలుసుకుందామని ఆలోచించారు కాబట్టి వాళ్ళు ఆత్మహత్య చేసుకుంటారు. నిజానికి ఆ పదం తప్పు. ఆత్మహత్య కాదు, ఆత్మకు హత్య చేయలేవు, ఆత్మకు మరణం లేదు. ఇప్పుడే చెప్పుకున్నాం కదా, నేను అనేది మరణించదు, నేను అనే దాంట్లో మార్పు రాదు. ఆ పదం తప్పు. శరీరాన్ని చంపుతున్నారు వాళ్ళు, ఆత్మను చంపడం లేదు. కాబట్టి వాళ్ళు ఇంకా శోకంలో మునిగిపోతారు. ఏ శోకం తప్పించుకోవడానికి కోసంగా వాళ్ళు మరణాన్ని ఆహ్వానించారో ఆ శోకాన్ని ట్రిపుల్ చేసుకుంటారు వాళ్ళు. ఇంకా ఎక్కువైపోతుంది. మనం చేసే పనులంతా అంతే. మన దుఃఖాన్ని పోగొట్టుకోవడానికి ప్రయత్నం చేస్తూ ఇంకొంచెం దుఃఖంలో ఇరుక్కుపోతాం. మనం చేసే పని అది. అదే అర్జునుడు చేసింది. ఇప్పుడు దాన్ని తప్పించుకునే మార్గాన్ని సులువుగా ఒక వైద్యుడు ఎట్లా ట్రీట్మెంట్ చేస్తాడో ఆ విధంగా ట్రీట్మెంట్ చేస్తున్నారు మనకు భగవంతుడు. ఎలా చేస్తున్నాడు? అసలు మూలానికి తీసుకొచ్చాడు. దేహం ఎక్కడి నుంచి వస్తోంది నీకు? నాకు ఈ దేహం ఎక్కడి నుంచి వచ్చింది? అసలు మూలానికి పోతున్నాడు ఆయన. ఆయన ప్రశ్నలన్నీ వెనక్కిపోతున్నాయి. దేహం ఎక్కడి నుంచి వచ్చింది? పూర్వజన్మలో నేను పాపం పుణ్యం సమానంగా చేసింటే మానవ జన్మ నాకు వచ్చింది, అంతే కదా. దేహం వచ్చిందంటే అర్థమైంది, వెనక జన్మలో నేను ఏదో పుణ్యం పాపం రెండు ఈక్వల్ గా చేసి ఉంటేనే మానవ జన్మ వచ్చి ఉంటుంది, దాంట్లో సందేహం ఏం లేదు. అదే ముందు శ్లోకంలో చెప్పాడు ఆయన, ఒకప్పుడు నేను లేనివాడను కాదు అంటే ఒకప్పుడు నా దేహం ఇంకో దేహంతో నా ఆత్మ ఉంది, అటాచ్మెంట్ తో ఉంది. ఆ దేహం వెళ్ళిపోయింది, ఇప్పుడు ఇంకో దేహం వచ్చింది. ఈ దేహంలో ఈ ఆత్మ కూర్చోంది. మళ్ళీ ఈ దేహం నశించిపోతుంది, అప్పుడు మళ్ళీ ఇంకో దేహంలోకి ఇది వెళ్ళిపోతుంది. ఇదే జరిగేది. అదే ముందు శ్లోకంలో చెప్పింది ఆయన. ఇప్పుడు ఆ శ్లోకాన్ని కొనసాగింపుగా ఏం చెప్తున్నాడు? ఈ దేహం తీసుకున్న తర్వాత ఈ దేహంలో మార్పులు జరుగుతున్నాయి. ఈ దేహంలో మార్పులు జరుగుతాయి తప్ప నేను అనే ఆత్మకు మాత్రం ఎటువంటి మార్పు జరగదు. ఆదివాస స్థిరంగా
నిత్యంగా ఉంది. ముందు శ్లోకంలో నిత్యం అని చెప్పడానికి స్టేట్మెంట్ అదే కారణం. దాంట్లో ఏం మార్పులు జరగవు. అది అట్లే స్థిరంగా ఉంది. ఇదంతా చూస్తూ ఉంటుంది అది. ఏం చూస్తుంటుంది? నేను మారుతున్నాను, నా శరీరంలో మారుతోంది అని భావిస్తున్న మనసు మాత్రం ఒక ఆట ఆడుకుంటూ ఉంటుంది. ఈ నేను అనేది గమనిస్తూ ఉంటుంది. అది జరిగింది. కాబట్టి ఆత్మ మాత్రం మాత్రం మార్పు చెందదు. కాబట్టి నేను చెప్పదలుచుకున్న శ్లోకం ద్వారా నీ శరీరానికి ఏ విధంగా అయితే మార్పులు వస్తూ 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 వచ్చి ఇంకో శరీరం కోసం వెళ్ళిపోతుందయ్యా, ఇంకా నీకు మోహం ఎక్కడిది? నువ్వు మోహం పొందింది ఎక్కడి నుంచి వచ్చింది నీకు మోహం? నా శరీరము, నా శరీరంతో ఉన్నట్టు నా స్వజనులు అన్నావే, నీ స్వజనులైనా నీ దేహమే ఇటువంటి పరిస్థితి, వాళ్ళ దేహమైనా అదే పరిస్థితి. నీకు మోహం దేనికి? ఇంకా ఈ మోహమే లేని తెలిసిన వాడు నామోహ్యతి. వాడు చింతించడు, వాడు దుఃఖపడు, వాడు ఆనందంగా ఉంటాడు. వాడిని ఎక్కడ కూర్చోబెట్టినా, అడవిలో కూర్చోబెట్టినా వాడు ఆనందంగా ఉంటాడు. కానీ మనం ఉండం. ఎందుకు ఉండడం లేదంటే ఇది మోహం పట్టుకుంటున్నాడు. ఏ మోహం పట్టుకుంటోంది? దేంట్లో పట్టుకుంటోంది? అది మనసులో పట్టుకుంటున్నది. ఈ మోహం అంతటి కారణం మనసే. కాబట్టి మనసుకు ట్రీట్మెంట్ ఇవ్వాలి. ఇప్పుడు మనసు ఇది మనకు స్పృహలో ఉంచడం లేదు ఆ విషయాన్ని. ఏ విషయాన్ని? యవ్వనం రాగానే యవ్వనం శాశ్వతం కాదురా, దీపం ఉండంగా ఇల్లు చక్కబెట్టాలని చెప్పి యవ్వనంలో ఉన్నప్పుడే మనం అన్ని పనులు టకటకటక చేస్తామా అంటే చేయం. అప్పుడు ఎంజాయ్ చేస్తాం. ఒంట్లో శక్తి ఉంది, ఒంట్లో రక్తంలో వేడి ఉంది, అన్ని పనులు చేసే శక్తి ఉంది. కానీ మనం అప్పుడు బద్ధకం ఎక్కువ. బద్ధకంతో పాటు ఇంకా ఏం ఎక్కువ? మిగతా ఆకర్షణలంతా ఎక్కువ. యవ్వనాన్నంతా వేస్ట్ చేసేస్తాం. ఎందుకు? ఈ దేహమే నేను అనుకుంటూ బతుకుతున్నాం కాబట్టి, మోహంలో ఉన్నాం కాబట్టి మనం ఏం చేస్తున్నాం? మన లైఫ్ అంతా చూసుకుంటే ఒక్కసారి దేహం ఎందుకు వచ్చింది నీకు ఎందుకు ఇవ్వబడింది దేహం? అసలు ఎందుకు శరీరం ఇవ్వబడింది? అసలు నువ్వు 4 పనులు చేయడానికే నీకు దేహం ఇవ్వబడింది. ధర్మ, అర్థ, కామ, మోక్షాలు, ఈ 4 సాధించడానికి కోసం ఇవ్వబడింది. ధర్మంతోనే నువ్వు అర్థం సంపాదించుకోవాలా, నువ్వు సుఖంగా జీవించాలి. నేను సుఖంగా జీవించవద్దని చెప్పి మన ఏ శాస్త్రం మనకు చెప్పదు. మన ధర్మశాస్త్రాలు కానీ మన వేదాలు కానీ ఏవి చెప్పవు. అవన్నీ వచ్చిందే నువ్వు హాయిగా బతకడానికి. ఈ భూమి మీద నువ్వు ఏడుస్తూ బతకడానికి కోసంగా నీకు ఇవ్వలేదు జీవితాన్ని ఇచ్చింది నీకు హాయిగా ఆనందంగా గడపి మళ్ళీ ఇంకో జన్మ లేకుండా చేసుకోవడానికి నీకు ఇవ్వబడింది. మోక్షం అంటే ఇంక జన్మ వద్దు. ఆ జన్మ లేకుండా చేసుకోవడానికి సాధన చేయాలంటే ఈ శరీరం ఉండాలి. ఆత్మ ఒకటి చేయలేదు, ఆత్మకు శరీరం కావాలి. కాబట్టి ఈ శరీరంతోనే మనం అన్ని సాధించాలి. ఈ శరీరంలో ఉన్నంతసేపు నీకేం వస్తుంది? మోహం వస్తుంది. బాల్యంలో ఉన్నావు, బాల్యం కూడా ఆటలాడుతూ కాలం గడపాలనిపిస్తుంది. యవ్వనంలో కౌమార దశకు వచ్చావు, అప్పుడు ఇంకా ఎంజాయ్ చేయాలనిపిస్తుంది. యవ్వనం వచ్చింది, అది కూడా ఎంజాయ్మెంట్, బాధ్యతలు అన్నీ అప్పుడే మనకి. నువ్వు ఏమి సాధించాలన్నా అప్పుడే చేయాలా, నీ జీవితంలో పెళ్లి చేసుకోవాలి అప్పుడే చేయాలా, పిల్లకాయలు పెంచాలంటే అప్పుడే పెంచాలా, అన్ని కార్యక్రమాలు ఎవరన్నా. కానీ ఇన్ని చేస్తున్నా నీకు మోక్షం మీద చిన్నప్పటి నుంచే ఒక ఆలోచన, అవగాహన ఉంటే ఈ దేహంలో ఇన్ని మార్పులు వస్తాయి, ఇది మళ్ళీ ఇంకో జన్మ ఎత్తుంది, ఇంకో జన్మ వద్దు అని మనకు చిన్న వయసులో కానీ చెప్తే అప్పుడు మన ప్రవర్తన ఎలా మారిపోతుంది? ప్రతి నిమిషాన్ని మనము ఎంజాయ్ చేస్తాం. ప్రతి నిమిషాన్ని. అప్పుడు ఇంకా మనకు మరణం దగ్గరకు వస్తోంది అనే స్పృహ ఉంటుంది కాబట్టి ప్రతి నిమిషాన్ని మనము జాగ్రత్తగా ఉపయోగించుకుంటాం. అనవసరమైన వాటికి ఉపయోగించాం. ఒక మంచి పనులకే ఉపయోగిస్తాం. అంతేకాదు మన మనసును తక్కువ దిశ తెచ్చుకోవడానికి, మన మనసును బాగా మెచ్యూరిటీ చేసుకోవడానికి కోసం ట్రై చేస్తాం. ఇప్పుడు చూడండి, ఒక ఎగ్జాంపుల్ చూద్దాం. ఇప్పుడు ఆదిశంకరాచార్యుడు 7 ఏళ్ల వయసుకే ఆయన కనకదార స్తోత్రం చెప్పగలిగాడు. మనము 7 ఏళ్ల వయసులో ఏమైనా చేశామా? మళ్ళీ ఆయన దైవాంశ సంబుతుడు అట్లా పోవాకండి. జ్ఞానుల్ని తీసుకున్నప్పుడు వాళ్ళు దైవాంశ సంబుతులు కాదు, వాళ్ళ ఇంటి వాతావరణం వాళ్ళకి చిన్నప్పుడే ఆ బీజం వేసేస్తుంది. మోక్షమే ఇంపార్టెంట్ అనే విషయం వాళ్ళ బ్రెయిన్ లో పడిపోతుంది. ఖచ్చితంగా గొప్ప వాళ్ళ కుటుంబాల్లో పుట్టిన వాళ్ళకి చిన్న వయసులోనే బీజం పడిపోతుంది. మోక్షం ఒక్కటే మార్గం, వేరేది లేదు, ఇంకో జన్మ రాకుండా ఉండాలంటే దానికోసంగా పరుగు పెట్టాలి అనే విషయం తెలిసిపోతుంది. దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకోవాలి, దేహం ఉన్నప్పుడే అన్ని సాధించాలి అని వాళ్ళకి తెలిసిపోతుంది చిన్న వయసుకి.
రమణ మహర్షి అంతే కదా, వాళ్ళంతా చిన్న వయసుకి మారిపోయారు. అంటే జ్ఞానాన్ని మనం ఎగ్జాంపుల్గా తీసుకుంటున్నాం. వాళ్ళ లైఫ్ మనలాగే వాళ్ళు జన్మెత్తారు. వాళ్లకు బాల్యం వచ్చింది, యవ్వనం వచ్చింది, అన్ని వచ్చాయి. కానీ వాళ్ళు దాన్ని అధిగమించేశారు. వాళ్ళు దాన్ని చూసుకున్నారు. ఈ దేహంలో మార్పు వస్తోంది, ఈ దేహంలో మార్పుతో మనకు మోహంలో వద్దు, ఈ దేహంలో ఉన్న మార్పుతో పక్కన పెట్టేసి మనం ఇంకో జన్మ లేకుండా చేసుకోవాలి అనే స్థితికి వాళ్ళు వెళ్ళిపోయారు. ధర్మ అర్థ కామ మోక్షాల్లో వాళ్ళు అర్థంతోనే జీవించారు. వాళ్ళు కోరికలు తీర్చుకున్నారు. ఏం కోరికలు తీర్చుకున్నారు? వాళ్ళు జ్ఞానం కోసం కావాల్సిన కోరికలు వాళ్ళు ఎక్కువ పెట్టుకున్నారు. టార్గెట్స్ అవి పెట్టుకున్నారు. అందుకే ఆయన అందరి ప్రపంచ కళ్యాణం కోసంగా కృషి చేశాడు. లోక కళ్యాణమే ధ్యేయంగా పెట్టుకున్నారు వాళ్ళు. వాళ్ళకి అది మాత్రం వాళ్ళకి బాధ్యత ఉండిపోతుంది. ఎంత సన్యాసి అయినా వాళ్ళకు ఉండేది లోక కళ్యాణమే. అది చేయక తప్పదు. వాళ్ళకి ఏ బాధ్యతలు లేకపోయినా ఆ బాధ్యత మాత్రం అంటే ఉంటుంది. కాబట్టి దానికోసంగా ఎంతవరకు మార్పు తీసుకురావాలి ప్రజల్లో, తాను కష్టపడకుండా, తాను ఇతరులను ఇబ్బంది పెట్టకుండా సాధించారు వాళ్ళు. కానీ మనకన్నా వాళ్ళు ఎక్కువ తిట్లు తిన్నవాళ్ళు, ఎక్కువ విమర్శలకు గురైంది వాళ్ళే. అసలు మనం అనుకుంటున్నాం శంకరాచార్యుడు గొప్ప జ్ఞాని, ఆయనకేమి ఎవరేమన్నా, బాగా తిట్లు తిన్న వాళ్ళు ఇప్పటికి కూడా తిట్లు తింటున్నారు వాళ్ళు. ఎందుకు? వాడి కవిత్వం చదివి ఇట్లా రాశారు అట్లా రాశారు విమర్శించే వాళ్ళు ఇప్పటికే ఉన్నారు, అంత గొప్పగా రచించినా కూడా. కాబట్టి జ్ఞానులు కూడా మనలాగే ఉంటారు, మనలాగే పుడతారు. కానీ వాళ్ళ లైఫ్ ని లీడ్ చేసే విధానం వేరే. వాళ్ళు ఎలా చేస్తారు? మోహం లేకుండా చేస్తారు. కాబట్టి ఇక్కడ ఏం చెప్తున్నాడు కృష్ణ పరమాత్మ అర్జునుడికి? నీకు మోహం వచ్చింది అంటే నీవు నీ శరీరాల్లో వచ్చే మార్పుని యాక్సెప్ట్ చేయలేకపోతున్నావు. నీ ఇతర శరీరాల్లో వచ్చే మార్పును కూడా నువ్వు యాక్సెప్ట్ చేయలేకపోతున్నావు. అది అందువల్ల నీకు ఈ శోకం వచ్చింది అని ఆయనకు చెప్తున్నాడా? లేదు, మనకు చెప్తున్నారు. మనకే కదా ఈ మోహం ఉంది. చూడండి, మన చిన్న పిల్లవాడే ఒక వస్తువు తీసుకుంటే గిలగిలా కొట్టుకుంటాడు. ఆ వస్తువుకి ఎంతసేపు ఆడతాడు వాడు దాని మీద మోజు తీరేంత వరకే, తర్వాత దాన్ని వదిలేస్తాడు వాడు. కానీ వాడు దానికోసం తీవ్రంగా ఏడుస్తాడు. ఆ మోజు తీరిన తర్వాత ఆ మోహం పోగానే ఇంకా మామూలు అయిపోతాడు, ఆ కోరిక తీరంగానే. కాబట్టి మన ఋషులంతా ఏం చెప్పారు? కోరికలు లేకుండా చేసుకుంటే దుఃఖం కారణం కోరికలు అని చెప్పేశారు. అన్నిటికీ మూలం అవే, మనసులో వచ్చే కోరికలే కదా అన్నిటికీ మూలం. దాన్ని తగ్గించుకుంటే మనం కోరికలు అసలు అవసరాలు తీరకుండా ఉండదు. కోరికలు తగ్గించుకోమంటే అవసరాలు తీసుకోవద్దని కాదు. ఈ శరీరాన్ని నిలబెట్టుకోవాలంటే అవసరాలు కావాల్సిందే. అవసరాలు తీర్చుకుంటూ ఇంకో పక్క మనం ఆ పని చేయాలి కదా. ఇప్పుడు మొట్టమొదటి లెసన్ చెప్పేశాడు అర్జునుడికి. మొదటి లెసన్ లోనే ఉత్తిష్ట పరంతప అన్న దగ్గర అసలైన విషయం చెప్పేశాడు. యుద్ధం చేయాలన్న విషయం సందేశం వెళ్ళిపోయింది. రెండో దాంట్లోకి వచ్చేసరికి ఆయనకు వచ్చింది శోకాలు రెండు రకాలు కదా. ఒకటి నాది నా వాళ్ళు, మొదటి శోకం, మొదటి మోహంతో వచ్చిన శోకం. మొదటి విషయం అదే కదా. రెండోది ఏమొచ్చింది? స్వధర్మమే అధర్మంగా కనిపించింది. అది విశేషమైన మోహం. రెండోది భయంకరమైంది. మొదటి దానికి సామాన్యంగా ఉండే ప్రతి ఒక్కళ్ళకు వచ్చేది అది. మన అందరి జీవితాల్లో ఉండేదంతా మోహమే, ఇంక వేరే ఏం లేవు. మన దుఃఖానికి కారణం అంతా మోహమే, ఇందులో సందేహం ఏం లేదు. ఎందువల్ల? జీవితం చాలా చిన్నదని, దాంట్లో ఉన్న మనకిచ్చిన ఆయుష్లో మనం సార్థకం చేసుకోవాల్సింది జ్ఞానం కోసమని, ఆ జ్ఞానం తెలుసుకొని తర్వాత వచ్చే జన్మ లేకుండా చేసుకోవాలని ఈ స్పృహ ఎవరికైతే ఉంటుందో వాడు జ్ఞానం, వాడికి ఆత్మజ్ఞానం తెలుసుంటుంది. ఇప్పుడు ఆ దిశగా అడుగులు వేస్తున్నాడు భగవంతుడు అర్జునుడిని సాకుతో మనకు చెప్తున్నారు. ఇప్పుడు మనమందరము కూడా అర్జునుడి స్థాయిలో లేం. అర్జునుడు తెలుసు, ఇంద్రియ నిగ్రహం కలవాడు, గుడాకేశ. ఆయన నిద్రపోరు, మేల్కో ఉన్నాడు అంటే జ్ఞానంలో మేల్కో ఉన్నాడు. మనం నిద్రపోతున్నాం. మనం అందరం కూడా ఈ మోహంలోనే ఉన్నాం. మోహం లేని విషయం ఏదైనా ఉందా మనకి? ఇప్పుడు మనలాంటి దేహం ధరించిన వాళ్ళు, మన ఎదురుగా ఉన్న వాళ్ళందరూ కూడా, వాళ్ళకు కూడా మన దేహానికి వచ్చిన మార్పులు వాళ్ళకు వస్తాయిగా, రావా? వాళ్లకు బాల్యం ఉంది, వాళ్లకు శైశవ దశ ఉంది, వాళ్లకు కౌమారం ఉంది, వాళ్లకు యవ్వనం ఉంది, వాళ్లకు ముసలితనం ఉంది, వాళ్లకు మృత్యు ఉంది. కానీ మనం ఎలా చూస్తున్నాం? వాళ్ళకు ఇక్కడ ఇంకో విషయం మర్చిపోతున్నాం. ఈ దేహం వచ్చింది కర్మ సిద్ధాంతం ప్రకారం కదా, కర్మ చేసుకుంటే కదా వచ్చింది. ఇప్పుడు కర్మలు ఉన్నాయంటే జన్మలు ఉన్నాయి. కర్మ చేశామంటే జన్మ ఉంది, అంతే కదా. ఇప్పుడు వాళ్ళు ఏం కర్మ చేశారో మనకు తెలియదు. మన తోటి వాళ్ళంతా కూడా ఏ కర్మలు చేసినా మనకు తెలియదు. ఆ కర్మలు బట్టి వాళ్ళకి జీవితం వస్తున్నది.
కర్మల మట్టి జన్మలు వస్తున్నాయి. జన్మలు వచ్చిన తర్వాత ఇంకో మరు జన్మ కూడా వస్తుంది. అంతే కదా. ఇన్ని దేహాలు తీసుకోవాలని ముందే నిర్ణయించబడుతుంది. అన్ని దేహాలు తీసుకోవాల్సిందే, తప్పదు. కాబట్టి ఇప్పుడు జన్మలు ఎత్తుతున్నప్పుడు ఇక నీకొచ్చిందే నీతోటి ఉన్న జనానికి కూడా వస్తోంది. నీకు వాళ్ళకి ఏం తేడా లేదుగా. ఇప్పుడు వాళ్ళ మీద మనం మోహం పెట్టుకుంటున్నాం. ఎంతవరకు సమంజసం అది? అలాంటి వాళ్ళతో మనం బేరేజ్ వేసుకొని వాళ్ళతో లింక్ పెట్టుకొని ఏడ్చుకుంటున్నాం మనసులో. ఇప్పుడు మన దుఃఖానికంతా లోపలి పోయి చూస్తే ఉంది మోహము శోకము. మోహములో శోకం వస్తుంది. లేని విషయం ఏమని చెప్పండి? ఏమన్నా ఉంది అసలు? నీకు ఇల్లు కావాలని మోహం కలిగిందా, నీకు శోకం ఉంటుంది. దానికోసం విశ్వ ప్రయత్నం చేయాలి, కుదరకపోతే ఏడ్చుకుంటావు. నీ బిడ్డ మీద నీకు మోహం ఉందా, ఆ బిడ్డ పెళ్లి కోసంగా తన మునకైతే ఏడుస్తావు, శోకం వచ్చింది. లేదా నీ బిడ్డకు ఉద్యోగం లేదా, నీకు మోహం ఉందా నీ బిడ్డ మీద, రాగం వల్ల మోహం వచ్చిందా, ఇక ఆ బిడ్డకు ఉద్యోగం వచ్చేదా నువ్వు ఏడుస్తుంటావు. వాడికన్నా నువ్వు ఎక్కువ ఏడుస్తావు. అలాగే జీవితంలో ఇంకా ఏ సమస్య తీసుకున్నా వెనక్కి పోయి చూస్తే నీకు కనిపించేది మోహం. నేనేముంది, నాది నా వాళ్ళు, ఈ రెండే ఉంది. అదే అర్జునుడికి ఉంది. అర్జునుడికి ఒక్క నిమిషం వచ్చింది, యుద్ధ రంగంలో మాత్రం వచ్చింది. మనకు జీవితాంతం ఎక్కడ మర్చిపోతున్నాం మనం మర్చిపోవడం లేదు. ఇక్కడ మనకి ఈ శ్లోకంలో మరుజన్మ ఉంది అని చెప్తున్నారు కదా. అంటే పునర్జన్మ ఉంది. మన ధర్మశాస్త్రాలు కానీ మనలో ఉండే అన్ని శాస్త్రాలు కూడా మనకు పునర్జన్మ ఉంది అని చెప్తుంది. ఎందువల్లనే కర్మలు చేస్తున్నాం కాబట్టి. కర్మ సిద్ధాంతం కరెక్టా కాదా అంటే మనకు బెస్ట్ ఎగ్జాంపుల్ మనకు తెలిసిపోతుంది. పుట్టిన బిడ్డ ఏ బ్రాందీ విస్కీలు తాగాడు, ఏ సిగరెట్లు కాల్చాడు, వాడి గుండె జబ్బు ఎందుకు వస్తుంది? కడుపులో నుంచి బయట బిడ్డ రాగానే వాళ్ళ క్యాన్సర్ ఎందుకు వస్తుంది? ఎందుకు వస్తుంది? వాళ్ళ రోగాలు, అంత భయంకరమైన రోగాలు, గుండెలో చిల్లుబడి అంత రోగం ఎందుకు వస్తున్నది అంటే కర్మ సిద్ధాంతం కరెక్ట్, పునర్జన్మ కూడా కరెక్ట్, మనకు తెలిసిపోయింది ఆ విషయం. కాబట్టి పునర్జన్మ ఉంది అనే విషయానికి రుజువులు చాలా ఉన్నాయి మనకి. మనం చూస్తూనే ఉన్నాం లోకంలో. మా చిన్నప్పుడు కూడా మేము చూసాం, పేపర్లో వేసేవాళ్ళు. ఒక పిల్లవాడు ఎవరో వాళ్ళ అమ్మా నాన్న నీ వీళ్ళు కాదు, పుట్టినప్పటి నుంచి వేరే వాళ్ళని చెప్పి వెతికిచ్చి మరీ తీసుకొచ్చి వాళ్ళ అమ్మా నాన్న వేరే ఊళ్ళో ఉండి చూపిస్తాడు అబ్బాయి. పేపర్లో వచ్చింది ఇవన్నీ, నేను సొంతంగా ఏం చెప్పడం లేదు. పునర్జన్మ ఉంది దానికి కూడా సాక్ష్యాలు ఉన్నాయి. అలాగే ఉత్తరప్రదేశ్లో ఒక జంట, ఒక భార్య భర్త స్కూటర్ మీద పోతున్నారు. సిగ్నల్ వేశారట. సిగ్నల్ దగ్గర ఆగింది వాళ్ళ వెహికల్. ఆగినప్పుడు భిక్షగాళ్ళంతా వచ్చి డబ్బులు అడుగుతున్నారు. అప్పుడు అతను ఇస్తున్నాడు అందరికి, ఏదో తన చేతనైన సహాయం ఇస్తున్నాడు. ఇస్తూ ఉంటే ఒక అతను వచ్చి నాయన నాకు డబ్బులు అని అడుగుతున్నాడు. కరెక్ట్ గా అప్పుడే సిగ్నల్ తీసేశారు, ముందుకు వెహికల్ వెళ్ళిపోయింది. కానీ ఆ అబ్బాయికి ఆయన పిలిచిన పిలుపు, నాయనా డబ్బులి, నాయనా డబ్బులి అని ఆ పిలుపు అతనికి ఎంతో మనసు కలత పెట్టేసింది. ఇంటికి పోయినా కూడా తట్టుకోలేకపోయాడు అతను. ఆ పిలుపు ఎక్కడో ఉంది అని చెప్పి వెనక్కి వచ్చాడు. ఆ అడిగిన వ్యక్తిని కోసంగా ఆ ప్రాంతానికి వచ్చి మళ్ళీ వెతికితే అతను కనిపించాడు. కనిపిస్తే అతను తీసుకొని అతను అడుగుతాడు, ఎందుకు నన్ను పిలిచావు నువ్వు, నీకేం కావాలనేసి. డబ్బులు కావాలంటాడు. నువ్వు డబ్బులు అడుక్కునే పరిస్థితిలో ఎందుకున్నావు అని అడుగుతాడు. అప్పుడు అతను చెప్తాడనమాట, నాకు నా బంధువులంతా కూడా, నాకు మా పల్లెటూరులో చాలా పెద్ద ఇల్లు ఉన్నది, నా బంధువులంతా నన్ను మోసం చేసి నా ఇంటిని వాళ్ళు స్వాధీనం చేసుకొని నన్ను ఇంట్లో నుంచి గెట్టేశారని చెప్తాడు. అయితే పద మీ ఊరికి పోదామని చెప్తాడు. అని అతను ఎక్కించుకొని తీసుకెళ్తాడు వాళ్ళ ఊరికి. తీసుకెళ్ళిన తర్వాత వాళ్ళ ఊర్లో అందరిపై పంచాయతీ పెట్టిస్తాడు. అందరికి చెప్తాడు ఇతని గురించి, ఇతనికి ఈ విధంగా బాధ వచ్చింది, ఇతనికి ఎవరు సపోర్ట్ లేక అతనికి ఇల్లు లేకుండా అయిపోయింది, మీరు ఇప్పించండి అంటే వాళ్ళంతా ఏం చెప్తారు, లేదయ్యా సాక్ష్యం ఏం చెప్పడం లేదు ఇతను, వాళ్ళు సాక్ష్యం చెప్తున్నారు. వాళ్ళు సాక్ష్యం చెప్తున్నారు, బంధువులంతా సాక్ష్యం తీసుకొచ్చారు, ఇతనేం సాక్ష్యం తీసుకురాదు, మరి ఎలా ఇమ్మంటావు ఇల్లు అని ఆ ఊరి పెద్దలంతా అడిగారు అతను. అప్పుడు అతను సరే అని చెప్పి అతను తీసుకెళ్ళి, అయ్యా నీకు ఇక్కడ ఏమీ లేవా, నీకేమీ గుర్తు లేదా, నీ ఆస్తి అంటున్నావు, నీ ఆస్తికి సంబంధించిన కాగితాలు ఏం లేవా అని అడుగుతాడు. మా నాన్నగారు ఎక్కడ పెట్టారని నాకు తెలియదు, ఆయన ఎక్కడ పెట్టిపోయారు నాకు తెలియదు, అందువల్ల నేను ఇప్పుడు ఇబ్బంది పడుతున్నానని చెప్తాడు. అప్పుడు ఆ అబ్బాయి ఆ రోజు రాత్రి అంతా కూడా ఆలోచిస్తాడు.
పక్కన రోజు ఆ అబ్బాయి ఆ ఊరి పెద్దలందరినీ రమ్మని చెప్తాడు. వాళ్ళ ఇంటికి తీసుకెళ్తాడు, అందరినీ ఊరి వాళ్ళని కూడా తీసుకెళ్తాడు. తీసుకెళ్లి ఒక తులసి చెట్టు కింద తవ్విస్తాడు. తవ్విస్తే ఒక పెట్టె కనిపిస్తుంది. ఆ పెట్టెలో ఆ ఇంటికి సంబంధించిన పత్రాలు ఉంటాయన్నమాట. అవి తీసుకొచ్చి ఆ పెద్దవాళ్ళకి ఇస్తాడు. ఇస్తే అక్కడ న్యాయబద్ధంగా ఇతనికి ఆస్తి రావాలని ఆ పేపర్లో ఉంటుంది. అప్పుడు వెంటనే ఆ ఊరి వాళ్ళంతా కలిసి ఆ బంధువులు తరివేస్తారు. అప్పుడు ఈ పెద్ద ఆయన అడుగుతాడు, నీకెలా తెలిసింది ఇక్కడ మా ఇంటి కాగితాలు ఉన్నట్టు అని అడుగుతాడు. అప్పుడు ఆ అబ్బాయి చెప్తాడు, నేనెవరో కాదు, మీ నాన్నను. మీ నాన్నగా నేను ఉంది చనిపోయినప్పుడు నేను ఇక్కడ భద్రపరిచి చనిపోయాను. కానీ నీకు చెప్పలేదు ఆ విషయం. నువ్వు నన్ను పిలిచినప్పుడు నాయనా నువ్వు నన్ను పిలిచినప్పుడు నన్ను చిన్నప్పుడు నువ్వు నాన్న అని పిలిచిన గొంతు నాకు గుర్తించాను. ఇక్కడికి రాగానే ఈ పరిసరాలు చూడంగానే నాకు నా చిన్నప్పటి జ్ఞాపకాలు, నా సొంత ఇల్లు, నా ఇంట్లో నా భార్యతో పిల్లలతో నేను గడిపినది, నీతో ఎలా గడిపింది అంతా గుర్తుకొచ్చేసింది నాకు. అందువల్ల ఈ సమస్య యొక్క పరిష్కారం నేను తొందరగా ఏదైనా చెప్పగలిగానంటే ఈ కాగితాలు పెట్టిన వాడిని నేనే కాబట్టి నేను నీకు చెప్పగలిగానని చెప్తాడు. చెప్పి ఇది నిజంగా జరిగిన సంగతి. అప్పుడు ఆ పిల్ల అతనికి ఆ ఇల్లు ఇప్పించడమే కాదు, ఇక వాళ్ళ కుటుంబం అతనికి దగ్గర అయిపోతారు. అప్పుడు చూడండి, పూర్వజన్మలో తండ్రిగా ఉన్న అతను ఇప్పుడు ఈయనకు కొడుకు సమానమైన వయసు, కానీ తండ్రి లాగానే ఉండిపోతాడు. అతనేమో కొడుకు తండ్రిలాగానే చూస్తాడు, అంత పెద్ద ఆయన అయింది ఈ అబ్బాయిని తండ్రిగానే చూస్తాడు. తర్వాత అతని తదనంతరము ఆయన ఆస్తి అంతా కూడా ఈయన ఇతని పిల్లకాయలకి ఇచ్చేసి వెళ్ళిపోతాడు. అతనికి అప్పటికే 77 వెళ్ళిపోతాడు. ఇది నిజంగా జరిగిన సంగతి. ఇప్పుడు పునర్జన్మ ఉందనే విషయానికి మనకు ఎన్నో సాక్ష్యాలు దొరుకుతున్నాయి. మన దానికి సాక్ష్యం దొరుకుతోంది, కర్మ సిద్ధాంతానికి సాక్ష్యం దొరుకుతోంది. మన శాస్త్రాలు తప్పు చెప్పడం లేని విషయం మనకు తెలుస్తోంది కదా. కాబట్టి ఇప్పుడు రెండూ మనకు తెలుస్తున్నప్పుడు మనము మోహంలో పడడంలో అర్థం ఉందా అని మనం ఆలోచించుకోవాలి. ఏ విషయంలో మోహంలో పడుతున్నాం మనం, ఎందుకు పడుతున్నాం అంటే మన దేహానికి వచ్చే మార్పుల్ని యాక్సెప్ట్ చేస్తున్నాం, అంగీకరిస్తున్నాం. కానీ మనతోటి వాళ్ళ శరీరంలో వచ్చే మార్పులు మనం సహించలేకపోతున్నాం, భరించలేకపోతున్నాం. అదే కాకుండా మన కర్మ సిద్ధాంతం ప్రకారంగా మన జీవితానికి ఉండే విషయాలని మనం అంగీకరిస్తాం. కొన్ని అంగీకరించలేకపోతే దాన్ని ఆత్మహత్యగా శరీర హత్య చేస్తున్నారు. దేహం లేకపోతే బాధలు లేవని దేహాన్ని చంపేస్తున్నారు. అది వాళ్ళు చేస్తున్న పని. కానీ అది మహాపాపం. ఎందువల్ల ఆత్మకు మరణం లేదు, ఆత్మహత్య జరగడానికి లేదు. నువ్వు దేహాన్ని చంపుతున్నావు అంటే హత్య చేసినట్టే కదా. హత్య చేసినప్పుడు దానికి తగిన పనిష్మెంట్ వచ్చే జన్మలో ఉంటుంది, తప్పకుండా ఉంటుంది కర్మ సిద్ధాంతం ప్రకారం. కాబట్టి మనకి ఈ శ్లోకం ద్వారా ఏం చెప్పదలుచుకున్నాడు భగవంతుడు? మోహం ఉండకూడదు. మోహం ఎవరికి ఉండదు? ముహ్యతి ధీరః, ధీరులైన వాళ్ళు మోహం చెందరు అని చెప్పేశాడు. ధీరులైన వాళ్ళు ఎవరు? ధీరులు ఎవరంటే ఈ విషయం తెలిసిన వాళ్ళు. ఏ విషయము? ఆత్మ శాశ్వతమైంది, ఆత్మలో మార్పులు రావు, శరీరంలో మాత్రమే మార్పు వస్తుంది. ఈ మార్పు వచ్చిన శరీరాన్ని నువ్వు అన్ని దశల్లో అన్ని అవస్థలను ఎట్లయితే అంగీకరించావో మరణాన్ని కూడా నువ్వు అంగీకరించాలి. అప్పుడు నీకు మోహం లేదు అనే విషయాన్ని, అంటే మూలానికి వెళ్ళి ఆ శోకానికి అసలైన కారణానికి మందు వేస్తున్నాడు వైద్యుడై ఆ నారాయణమూర్తి. ఇది మనకు ఈ 13వ శ్లోకంలో సాంఖ్యయోగం చెప్పేదే చక్కని జ్ఞానం. ఆ చక్కని జ్ఞానంలో రెండవ అంశంగా చెప్పారు. నిన్న శాశ్వతం అని చెప్పారు 12వ శ్లోకంలో. 13వ శ్లోకంలో శాశ్వతమైన దానికి గురించి ఆలోచించాలి గాని అశాశ్వతమైన శరీరంలో వచ్చే మార్పుల గురించి మోహము చెందరాదు అనే విషయాన్ని స్పష్టంగా చెప్పేస్తున్నారు భగవంతుడు. కాబట్టి మనం అందరం మోహంలో ఉంటాం, ప్రతినిత్యం ఉంటాం. ప్రతినిత్యము మోహం పోవాలంటే మన స్పృహలో ఉండాల్సిన మాట ఒకటే, ఏంది? మరణించిన వాళ్ళ గురించి గాని బతికి ఉన్న వాళ్ళ గురించి గాని పండితుడు శోకించడు. ఆ పండిత దాకా వెళ్ళాలంటే, ఆ పాండిత్యం రావాలంటే
ఈ విషయం మనకు తెలియాలి. ఈ విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి. అర్థం చేసుకోవాలి కాదు, ఆచరించాలి. మోహాన్ని వదలాలి. ఈ విషయాన్ని స్పష్టంగా మనకు భగవంతుడు చెప్పేశాడు ఈ శ్లోకం ద్వారా. ఇది మన సాంఖ్య యోగంలో 13వ శ్లోకాన్ని ఈరోజు తెలుసుకున్నాం. చూసుకోండి ఒకసారి శ్లోకాన్ని. దేహినోస్మిన్ దేహినః. దేహినః అంటే దేహం ధరించిన వాడు ఆత్మ. అస్మిన్ యథా దేహే, ఏ విధంగా అయితే దేహంలో కౌమారం, కౌమారం కుమారత్వ భావం, కౌమారం అంటే బాల్యం మొత్తం, శైశవ దశ బాల్య దశ మొత్తం టీనేజ్ మొత్తాన్ని కలిపి ఒకటే పదం చెప్పేశారు. యవ్వనం, యవ్వనంలో ఉండే స్థితి అవస్థ, జర ముసల్తనం, అది తదా ఆ విధంగా ఏ విధంగా అయితే దేహంలో మార్పులు వస్తున్నాయో ఆ రకంగా బాల్యము, యవ్వనము, ముసల్తనము అనేది ఏ విధంగా అయితే వస్తుందో తదా ఆ విధంగానే దేహాంతర ప్రాప్తి, ఈ దేహాన్ని కాల్చేసిన తర్వాత ఇంకో జన్మ వస్తుంది, ఇంకో దేహం వచ్చేస్తుంది. ఎవరికి వస్తుంది? ఆత్మకు వస్తుంది. ఆ ఆత్మే తీసుకుంటున్నప్పుడు ధీరహ, ధీరులైన వాళ్ళు. అదే మనకు లలితా శాస్త్రం ఏం చెప్పింది? ధీరారాధ్య వీరారాధ్య. ఎవరు కావాలి? అమ్మవారిని ఎవరు ఆరాధించాలి? వీరులైన వాళ్ళు ఆరాధించాలి. వీరులంటే జ్ఞానం తెచ్చుకున్న వాళ్ళు, మోహం లేని వాళ్ళు. మోహం లేని వాళ్ళు అమ్మవారిని ఆరాధిస్తే సంతోషిస్తారు. అంటే అమ్మవారు ఆరాధించే వాడికి ఖచ్చితంగా జ్ఞానం ఉండాలి. ఆ జ్ఞాన మార్గం చెప్పేది లలితా సహస్రనామం. కాబట్టి ధీరః తత్ర నముహ్యతి, ఈ విషయంలో, ఏ విషయంలో? ఈ విధంగా శరీరం మారిపోయి శరీరంలో మార్పులు వచ్చి తర్వాత ఇంకో శరీరం తీసుకునే విషయం కూడా ఒక మార్పు జరుగుతుంటే ఆ మార్పుని మనకి అంగీకరిస్తున్నాం. నముహ్యతి, మోహంలో పడరు. ఎవరు? జ్ఞానులైన వాళ్ళు, బుద్ధిమంతులైన వాళ్ళు. ధీర అంటే బుద్ధిమంతుడు. బుద్ధిమంతులైన వాడు ఎట్టి పరిస్థితుల్లో మోహంలో పడడు. దీనికి ఇంకో ఎగ్జాంపుల్ తీసుకున్నామండి. మనకు వస్తువులు అయితే చాలా యాక్సెప్ట్ చేస్తాం, మన శరీరాన్ని యాక్సెప్ట్ చేయాలి. ఒక ఇల్లు ఉంది, ఆ ఇల్లు కట్టి 50 ఏళ్ళు అయిపోయింది, అది అంతటా కారుతోంది, బాగా పగుళ్ళు వచ్చేసింది, బాగా శిథిలావస్థకు వచ్చేసింది. మనం అప్పుడు ఏం చేస్తామండి? ఆ ఇంటిని పగలగొట్టేసేసి బాగా మంచిగా మళ్ళీ కట్టడం మొదలు పెట్టేస్తాం. అదే ప్లేస్ లో నువ్వు ఏ ప్లేస్ లో ఆ ఇల్లు కట్టావో ఆ ప్లేస్ మాత్రం అట్లే ఉంది ఆత్మలాగా. ఆ ప్లేస్ లో మళ్ళీ కొత్త ఇల్లు, మళ్ళీ కొత్త మోడల్ గా ఇప్పుడుండే హంగులు ఆర్భాటాలు పెట్టుకొని బ్రహ్మాండంగా కట్టిస్తావు. అంతేనా? మన వస్తువులైతే మనం చక్కగా మోహం లేకుండా అంగీకరిస్తాం. కానీ అదే మన దేహానికి వచ్చి మన దేహాలతో పాటు ఉండే ఇతర దేహాలతో మనం పోల్చుకున్నప్పుడు మాత్రం మనం మోహంలో పడుతున్నాం. ఎంత చిత్రంగా చెప్పారు చూడండి, ఎంత చక్కగా చెప్పాడు. అసలు మన శోకానికి మోహానికి మూలమైన కారణం ఏంది? ఇదన్నిటికీ మనసు కారణం. ఈ మనసుకు వైద్యం చేస్తున్నాడు భగవంతుడు. ఎంత చక్కగా చేస్తున్నాడు చూడండి. కాబట్టి మీరు ఇప్పుడు చెప్పిన వాటిలో ముఖ్యమైన పాయింట్ ఖచ్చితంగా రాసుకోండి. మీకు అర్థమయ్యే భాషలో మీరు రాసుకోండి. నేను నోట్స్ ఇవ్వడం కాదు, మీరు వింటున్నప్పుడే మీరు బాగా మీకు అర్థమైనవన్నీ రాసేసుకోండి. ఇదండి ఈ 13 శ్లోకం.